రైతు సోదరుల స్వాగతం. సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తూ ఉంది. ఇటీవల కాలంలో గత కొంతకాలంగా 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో చాలా ప్రాంతాల్లో, ఇక గల్ఫ్ దేశాల్లో కూడా అకాల వర్షాలు నమోదవుతున్నాయి. ఈ అకాల వర్షాలకు ప్రధాన కారణం బిల్ గేట్స్ వాతావరణం మీద చేస్తున్న ప్రయోగాలే కారణమంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి. ఇప్పుడు కురిసేది నీరు కాదు, రసాయనాలు. వాతావరణాన్ని నియంత్రించడానికి బిల్ గేట్స్ 2006 నుంచి చేస్తున్న ప్రయోగాల కారణంగానే ఈ వర్షాలు అంటూ సోషల్ మీడియాలో, ప్రధాన మీడియాలో కూడా, శాటిలైట్ ఛానల్స్లో కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇందులో నిజం లేదు అని శాస్త్రవేత్తలు ప్రకటించారు. అసలు ఏం జరిగిందో మనం ఒకసారి పరిశీలించినట్లయితే, సోషల్ మీడియాలో ముఖ్యంగా వాట్సాప్ గ్రూపుల్లో ఒక వార్త కార్చిచ్చులా వ్యాపించింది. ముఖ్యంగా భారతదేశంలో ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలు బిల్ గేట్స్ చేస్తున్న ప్రయోగాలే కారణమంటూ కథనాలని వ్యాపింపజేసి జనాలను అయోమయానికి గురిచేశారు. మేఘాల నుంచి కురుస్తున్నది వర్షం కాదు, రసాయనాలు, ట్రయల్స్. బిల్ గేట్స్ ఋతుపవనాలను నియంత్రిస్తున్నారని, ఈ ఆరోపణలో ఎంతవరకు నిజముందో ఒకసారి పరిశీలిస్తే శాస్త్రవేత్తలు దీన్ని కొట్టిపారేశారు. 2006-2007 నుంచి స్ట్రాటోస్పియరిక్ ఏరోసోల్ ఇంజెక్షన్ SAI అనే పరిశోధనకు బిల్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. సూర్యరశ్మిని అడ్డుకొని భూమిని చల్లబరిచే ఒక ప్రయోగాత్మక ఆలోచన. దీనిని సూర్యుని ప్రకాశాన్ని తగ్గించడం అని కూడా అనవచ్చు. అయితే ఇది కేవలం పరిశోధనల దశలో మాత్రమే ఉంది. ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన హార్వర్డ్ విశ్వవిద్యాలయం చేపట్టిన కోపెక్స్ వంటి ప్రాజెక్టులు విమర్శల కారణంగా 2024లోనే నిలిచిపోయాయి. ఈ పరిశోధనలకు మన దేశంలో కురుస్తున్న వర్షాలకు ఎలాంటి సంబంధం లేదని సైంటిస్టులు స్పష్టంగా ప్రకటించారు. ఇక క్లౌడ్ సీడింగ్ వర్సెస్ జియో ఇంజనీరింగ్. క్లౌడ్ సీడింగ్ను సోలార్ జియో ఇంజనీరింగ్ను ఒకటిగా భావించి చాలామంది పొరపాటు పడుతూ ఉన్నారు. దీనివల్లనే ఇలాంటివి మార్కెట్లోకి ఎక్కువగా వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం జరుగుతూ ఉంది. ఇది దశాబ్దాలుగా అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం, ఏది క్లౌడ్ సీడింగ్ అనేది. ఇక మేఘాల్లో సిల్వర్ అయోడైడ్ వంటి కణాలను చల్లి వర్షం కురిసేలాగా చేయడమే క్లౌడ్ సీడింగ్. కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, రఘువీరారెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నప్పుడు క్లౌడ్ సీడింగ్, అనంతపురం జిల్లాల్లో క్లౌడ్ సీడింగ్ చేశారు. పెద్దగా ఫలితాలు రాలేదు. కర్ణాటక, మహారాష్ట్ర కూడా కరువు ప్రాంతాల్లో క్లౌడ్ సీడింగ్ చేశాయి. ఢిల్లీ లాంటి నగరాల్లో కూడా క్లౌడ్ సీడింగ్ చేశారు. పెద్దగా ఫలితాలు దక్కలేదు. ఇక జియో ఇంజనీరింగ్, ఇది గ్లోబల్ వార్మింగ్ను తగ్గించడానికి ప్రపంచవ్యాప్తంగా వాతావరణాన్ని మార్చే భారీ ప్రక్రియ. ఇది ఇంకా ఆచరణలోకి రాలేదు. బిల్ గేట్స్ ఇలాంటి ప్రయోగాలకి ఆయన ఆర్థికంగా సహకారం అందించారు, ఆ ప్రయోగాలు చేసే సంస్థ కోసం. భారతదేశంలో బిల్ గేట్స్ వ్యవసాయ రంగంలో, వైద్య రంగంలో పరిశోధనలకి ల్యాబ్స్ ఏర్పాటు చేసి ఆర్థిక సాయం అందిస్తూ ఉన్నారు బిల్ గేట్స్. కానీ ఇలా రసాయనాలు మేఘాలలో చిమ్మి ఆ యొక్క స్ట్రాటోస్పియర్లో పరిశోధనలు భారతదేశంలో ఇంతవరకు ఆయన చేయలేదు. అయితే తుఫానుల సమయంలో పడే వడగళ్ళు గంటల తరబడి కరగకుండా ఉండడం వెనుక సాధారణ భౌతిక శాస్త్రం ఉంది. ఉష్ణోగ్రతలు చాలా తక్కువ ఉన్నప్పుడు సూర్యరశ్మి సోకని నీడ ప్రదేశాల్లో మంచుగడ్డలు కరగడానికి చాలా సమయం పడుతుంది. దీనిని రసాయన చర్యగానో కృత్రిమ వర్షంగానో భావించాల్సిన అవసరం లేదు. వడగళ్ళు ఒక్కోసారి అవి కూల్ ప్రదేశంలో పడి దాని మీద ఎండ కూడా పడకపోతే అవి కరగడానికి 2-3 రోజులు కూడా సమయం పట్టవచ్చు అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే ఇప్పుడు పడుతున్న వడగళ్ళకి మైక్రోసాఫ్ట్ అధినేత సంస్థ సపోర్ట్ చేసిన పరిశోధనలకి సంబంధం లేదు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు గడ్డ కట్టిన మంచు పొరలాగా మారి
రోజుల తరబడి అలాగే ఉంటుంది కరగకుండా. ఇక ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కాన్స్పిరసీ థియరీలు రాయడం సహజం. భారతదేశంలో కూడా ప్రస్తుతం అదే జరుగుతూ ఉంది. సొంత వాతావరణ విధానాలను భారతదేశం కలిగి ఉంది. 2026 బడ్జెట్లో కూడా కార్బన్ ఉద్గారాలను తగ్గించే సాంకేతికతలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఏ వ్యక్తి కానీ ప్రైవేట్ సంస్థ కానీ ఋతుపవనాలు నియంత్రించడం అనేది సాధ్యం కాదు. దీనివల్ల వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం జరుగుతున్నట్లుగా ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలు, వడగళ్ల వర్షాలకి మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ అందిస్తున్న సహాయం చేస్తున్న సంస్థ చేస్తున్న పరిశోధనలకి సంబంధమే లేదు. కురుస్తున్న వర్షాలు రసాయనాలతో కూడినవి కాదు. మంచు గడ్డలు గంటల తరబడి, రోజుల తరబడి ఎందుకు కరగడం లేదు అనే దానికి శాస్త్రవేత్తలు కూడా సాంకేతికంగా ప్రజలకి నమ్మకం కలిగేలాగా ఒక రిపోర్ట్ ప్రకటించారు. కంగారు పడాల్సిన అవసరం లేదు. రసాయన వర్షాలు కురవడం లేదు. దీనికి సంబంధించి మీ ప్రాంతంలో కురిసిన వడగళ్ళు ఎన్ని రోజులు కరుగుతూ ఉన్నాయి అనే విషయాన్ని కామెంట్ చేయండి.